పరిపాలన అండి. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైతే ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం దేశ రక్షణకు ఏర్పడిన త్రివిధ దళాల భారత సేన యొక్క అంకిత భావం నైపుణ్యం మాత్రమే మతతత్వంతో దశాబ్ద కాలంగా దేశంలో ఊగిపోతున్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సేన ప్రమేయం ఇందులో ఏమీ లేదు. అందుకే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే ఏమన్నాడు, మేము భారత సైన్యానికి వెన్నుదన్నుగా ఉంటాం, ఉగ్రవాదాన్ని రూపుమాపడం దేశవ్యాప్తంగా మా కేడర్ అంతా సైన్యం వెంటే ఉంది అని అన్నాడు. పాలకుల పేర్లు ఎవరిని తీసుకోలేదు. మరోవైపు కొన్ని దారుణాలు జరుగుతున్నాయి కదా. పాల్గాం ఉగ్రవాది దాడిలో అమరుడైన నేవీ ఆఫీసర్ వినయ్ సతీమణిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం చాలా దారుణమైన విషయం పరిగణించాలి. ఆ సోషల్ మీడియా అకౌంట్లలో అధికార బీజేపీకి సంబంధించిన వ్యక్తుల్ని అధికంగా ఉన్నాయని తేలింది. అలాంటి అకౌంట్లు ఎందుకు బ్లాక్ చేయలేదు? అధికారంలో ఉన్న నాయకులు జాతీయవాదం ఇదేనా? కల్నాల్ సోఫియా ఖురేషిని ఉగ్రవాద సోదరిగా అభివర్ణించారు ఒక అధికార పార్టీ నేత. పాకిస్తాన్ కు దేశ రహస్యాలు అందించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారతీయ జనతా పార్టీ పెద్ద కార్యకర్త, అధికార పార్టీకి సంబంధాలు ఉన్న వ్యక్తి. మరో అధికార పార్టీ నేత తప్పంతా పాల్గం దాడిలో భర్తను కోల్పోయిన మహిళలది అన్నాడు. భర్తను కాల్చి చంపుతుంటే ఈ మహిళలు ఉగ్రవాదులపై ఎందుకు తిరగబడలేదని ప్రశ్నించాడు. టూరిస్టులకు భద్రత కల్పించలేదని కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి పౌరులదే తప్ప అన్నట్లు మాట్లాడొచ్చా? మరో అధికార పార్టీ నేత హైవే మీదనే ఒక మహిళతో లైంగిక కార్యక్రమం నిర్వహించాడు. నైతిక లేని, విద్య లేని దార్శనికులు కానీ వారంతా అధికారంలో ఉంటే దేశం ఎలా ఉంటుందో దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. విన్నారండి? దీని గురించి పెద్దగా మనం విశ్లేషించాల్సిన అవసరం లేదు. నువ్వు దేశభక్తి గురించి మాట్లాడితే, హిందూ ముస్లిం సైక్యత గురించి మాట్లాడితే, ఈ దేశ అభివృద్ధి కోసం నువ్వు మాట్లాడితే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పాకిస్తాన్ టెర్రరిస్టుల ఏజెంట్లు అంటారు, లేకపోతే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏజెంట్లు అంటూ ఉంటారు, దేశద్రోహులు అంటూ ఉంటారు. భర్తను కోల్పోయినప్పుడు అక్కడ ముస్లిం కమ్యూనిటీ అంతా వాళ్ళని కాపాడి వాళ్ళ కడుపులు పెట్టి ఇళ్ళకు పంపిస్తే మొత్తం భారతీయ జనతా పార్టీ మొత్తం హిందూ ముస్లిం ఘర్షణలతోటి రెచ్చగొట్టాలి, సందట్లో సడమియ్యాలగా వాళ్ళు ఇదే అదనంగా ప్రచారం చేస్తుంటే అట్లా అన్న కూడా అన్నందుకు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారండి.